చేయవలసినది రాజకీయమా రాజకీయమా? వీలైతే 2 పాఠాలు లేదా 3 పాఠాలుగా ఆలోచించారు. క్రైస్తవులు చేయవలసినది రాజకీయమా లేదంటే యాజకత్వమా? సుమారు కొన్ని 7-8 సంవత్సరాల క్రితం వేరే ఊరు క్రీస్తులో యొక్క సంఘ సభ్యుడు ప్రశ్నిస్తాడు, అన్నా నేను రాజకీయాలు నిలబడదాం అనుకుంటున్నాను, ఒక మెంబర్గా లేకుంటే ఒక సర్పంచ్గా పోటీ చేద్దాము అని ఒక క్రీస్తు సంఘ సభ్యుడు వేరే ఊరు అతను నన్ను అడిగాడు. అతను తీసుకున్న ఆలోచన ఏంటంటే దావీదు కూడా ఏలుబడి చేశాడు కదా, మరి వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు కదా, దావీదు రాచరికం చేశాడు, ఏలుబడి చేశాడు, అలాగే సొలొమోను ఏలుబడి చేశారు, భక్తులు కూడా అనేక మంది పాత నిబంధనలో హిజ్కియా కానీ ఏం చేశారు, వాళ్ళు ఏలుబడి చేశారు, మరి నేను చేస్తే తప్పేంటన్నా అని అతను మాట్లాడేశాడు. దావీదు చేసిన ఏలుబడికి నేటి రాజకీయానికి సంబంధం లేదు. వాస్తవానికి అది దేవుని రాజ్యం. పాత నిబంధనలో దావీదు ఏలుబడి చేసిన, హిజ్కియా ఏలుబడి చేసిన, అది ఎవరి రాజ్యం? అది దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యాన్ని వాళ్ళు ఏలుబడి చేశారు తప్ప నేటి రాజకీయాలు పాత నిబంధనలో ఉన్నాయా? నేటి రాజకీయ వ్యవస్థలు అనేవి ఇశ్రాయేల్ యొక్క మధ్యలో జరగల. అన్ని జనుల ప్రాంతాల్లో అన్ని జనుల మధ్య జరిగినేమో కానీ గ్రంథంలో ఇశ్రాయేల్ యొక్క జాతి మధ్యలో నేటి రాజకీయపు వ్యవస్థలు అనేవి లేవు. అది డివైన్ పరిపాలన, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క రాజ్యం. అంటే కూలంకుశంగా నాకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున నేను గ్రహించిన విషయాలని మీకు కూలంకుశంగా తెలియజేస్తాను. అంటే రాజకీయం అనేది వాస్తవానికి అది ఒక ప్రలోభాలకి గురి చేస్తుంటారు రాజకీయ నాయకులు ఎక్కువగా. స్వార్థం, స్వప్రయోజనం, స్వలాభమే తప్ప ఏమాత్రం కూడా ప్రజాక్షేమము కోరి చేసేవాళ్ళు కంటికి కనపడటం అనేది చాలా అరుదు. అంటే ఈరోజు అనేక మంది యవనస్తులు తమ విలువైన సమయాన్ని ఏం చేస్తున్నారంటే వారి చుట్టూ తిరగటం, వారి కొరకు కుటుంబాలకి దూరం కావటం, వారి కొరకు చివరికి అవసరమైతే కొట్టుకోవటాలు, అవసరమైతే చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే హత్యల దాకా వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు ఏసీ గదుల్లో వాళ్ళు బాగానే ఉంటారు. ఇక్కడ సమాజంలో ఏం జరుగుద్దంటే ఆ వీధుల్లో సమాజంలో ఒకరి మధ్య ఒకరు కక్షలు, కలహాలు, కొట్లాటకోవడం, చంపుకోవడం. అంటే మనుషులని ప్రలోభాలకి గురి చేయడం అనేది ఒక పని. ఇదిగో ఓటుకు ఒక 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం, లేదా ఒక చీర ఇస్తాం, లేదా ఒక బాటిల్ ఇస్తాం, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేస్తాం. అంటే ప్రలోభాలకి గురి చేయటం. అంటే వాళ్ళు మనుషుల మీద ఉన్న ప్రేమతోటి ఏమైనా చేస్తున్నారు ఇది అంటే ఇది మనుషుల మీద ఉన్న ప్రేమతో చేసేది కాదు. ఇది ప్రేమతోటి 2000 ఇవ్వట్లేదు, ప్రేమతోటి చీర ఇవ్వట్లేదు, ప్రేమతోటి ఏదో గిఫ్ట్ ఇవ్వట్లేదు. మరి ఎందుకు ఇస్తున్నారంటే స్వార్థం ఉంటుందన్నమాట. అంటే స్వార్థం, స్వలాభం. అంటే వారి స్వార్థము, వారి స్వలాభమే తప్ప మనుషుల పట్ల ఏమాత్రం కూడా ప్రేమ, అభిమానం కలిగి కానే కాదు. ఏంటన్నా వాళ్ళని మంచి చేసుకుంటే మనకు కూడా దేవుడు సహాయం చేస్తారు కదా ఇప్పుడన్నా. దేవుని పనికి దేవుడు సహాయం చేయాలి, కానీ ఒక రాజకీయ నాయకుడు సహాయం చేయటం ఏంటి? మనకి ఉపయోగపడతారన్న భవిష్యత్తులో. ఒకవేళ మనం వాళ్ళ వెంట వెళ్తే, వాళ్ళతో పాటు తిరిగితే, ఒకవేళ వాళ్ళకి మనం కనుక సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మనకి ఉపయోగపడతారు, మనకు సహాయం చేస్తారంట. మనం చేసేది దేవుని పని, దేవుని రాజ్యం పని,
దేవుని పనికి దేవుడు సహాయం చేయాలి తప్ప ఏ మనుషులు సహాయం చేయడానికి అవకాశము లేదు. నిజంగా ఉపయోగపడతారా, నిజంగా సహాయం చేస్తారా వాళ్ళు అంటే వాళ్ళు ఏమాత్రం కూడా నిజంగా సహాయం చేసేవాళ్ళు కాదు. అన్ని వ్యవస్థల కంటే, ఈ భూమి మీద ఉన్న అన్ని వ్యవస్థల కంటే అత్యంత మురికి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అదే. కరోనా టైంలో ఒక సెలబ్రిటీ సోను సూద్ గారు ఎంతో హెల్పింగ్ నేచర్ చేశారు. రాజకీయాల్లోకి వద్దామని ఆలోచనలో ఉన్నాడు అనుకుంటా. ఎంతోమంది అభిమానులు ఏం చేశారంటే, సార్ ఆ మురికి కోపంలోనికి మాత్రం నీవు వెళ్ళను అంటే అదొక మురికి కోపం అంటే. కాబట్టి ఈ భూమి మీద ఏదైనా ఒక మురికి వ్యవస్థ, మురికి కోపం ఏదైనా ఉంది అంటే ఏదంటే ఆ వ్యవస్థ అన్నమాట. ఆ వ్యవస్థ ఏమాత్రం నీతి, ప్రేమ, మంచితనం, న్యాయం ఉండదు, యథార్థత ఉండదు. ఏముంటుంది? స్వార్థం, స్వలాభం, స్వప్రయోజనం, స్వక్షేమం. అంటే వాళ్ళ అధికారుల కోసం మనుషుల మధ్య చిచ్చులు పెట్టడం, వాళ్ళ అధికారుల కోసం ఓట్లు చీల్చటం, వాళ్ళ అధికారుల కోసం మతాల మధ్య చిచ్చులు పెట్టడం. ఒకటా రెండా? తెలుసు మీకు, కొత్త కాదు ఇవన్నీ. ఇప్పుడు అలాంటి ఒక మురికి కోపంలోనికి అభిమానులు అతననే వద్దు అంటే ఆ మురికి కోపంలోనికి ఈరోజు దేవుని కుమారుడు వెళ్ళాలా? ఈరోజు నువ్వెవరివి? పరలోకం నేమని పిలిచింది? నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉండు. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తెలు, నువ్వు పరలోకపు సంబంధుడు, నువ్వు పరలోకపు పౌరుడు. నువ్వు ఇహ సంబంధివి కాదు, నువ్వు ఇహలోక పౌరుడు కాదు. అసలు నువ్వు ఈ భూనివాసివి కానే కాదు. నువ్వు భూనివాసివి కాదు. భూనివాసులు అంటే ఎవరు? గొర్రెపిల్ల యొక్క రక్తంలో వస్త్రాలు ఉద్దుకోకుండా జీవగ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడలేదో వాళ్ళు భూనివాసులు. నువ్వు భూనివాసివా? కాదు. మరి నువ్వెవరివి? నువ్వు పరలోకపు వాసివి, నువ్వు పరలోకపు నివాసివి. జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు భూనివాసులు. భూనివాసులు ఏం చేస్తారు? భూ సంబంధమైన విషయాల మీద మనసు పెడుతుంటారు. మరి నువ్వు భూనివాసివా? నువ్వు భూనివాసివి కానప్పుడు భూ సంబంధమైన విషయాల పట్ల నీకేంటయ్యా? నీకేం పని? నువ్వు లోక సంబంధివి కానప్పుడు లౌకికమైన విషయాల పట్ల నీకేం పని అసలుకి? అంటే నువ్వెవరు అసలుకి? నువ్వెవరవనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు ఒక్కోసారి. నువ్వెవరివి? నువ్వు ఏమై ఉన్నావు? నిన్ను దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? ఒకళ్ళు ఎవరన్నా కుర్రాళ్ళు కింద కూర్చుంటారు, బాబా ఇచ్చాడు, ఎవరన్నా కుర్రాళ్ళు కింద కూర్చుంటారు. దాని గురించి కొద్ది నిమిషాలు మనం ఆలోచించాం. రాజకీయ వ్యవస్థ అనేది ఎలాంటిది? 58 గ్రంథం దాటి వెళ్ళాం. మనకి ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే గ్రంథం లేదు. గ్రంథం యొక్క హద్దులు దాటి మనం వెళ్ళకూడదు, అది మీరు గ్రహించాలి. అంటే గ్రంథంలో కూడా అనేక మంది వాళ్ళు రాజకీయ వ్యవస్థను జరిగించారు. వాళ్ళు దేనికోసం దాన్ని జరిగించారు అనేది మనకి గ్రంథంలో క్లియర్గా కనిపిస్తుంది. 58 కీర్తన 1-2 వచ్చిన చదువుతారా? 58 కీర్తన 1-2 వచ్చిన. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదురు అన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నది. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నిజంగా వారి మాటలు ఎలాగుంటాయి కదా? వాళ్ళ మాటలు ఎలాగుంటాయి సార్? ఏ అధికారి అయినా సరే,
ఏ అధిపతి మాటలు తీసుకుని ఎలాగుంటాయి? ఎలా అంటే ఆ వ్యవస్థలో నీతిని వెతకటం అనేది ఎండమావుల్లో నీరుని వెతకటం లాంటిది. ఎండమావులు దూరం నుంచి చూస్తుంటే ఎలాగుంటాయి? అరే విస్తారమైన నీళ్ళు నెట్టుకుంటే అక్కడ వెళ్దాం అనుకుంటా, అక్కడికి వెళితే కనీసం ఒక చెక్కు నీరు కూడా దొరకదు. అంటే ఎండమావుల్లో నీరు వెతకం లాంటిదే ఈ వ్యవస్థలో నీతిని వెతకటం అనేది. ఎవరు? దావీదు కదా మాట్లాడితే, దావీదు మాట్లాడుతున్నాడు. మీరు న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తారంటాడు. లేదు, మీరు హృదయపూర్వకంగా చెడుతనం జరిగించేస్తున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. దేశంలో బలత్కారం జరుగుతుంది మీ వల్ల, ఒక బలత్కారం. తర్వాత యెషయా గ్రంథము 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయం 23వ వచనం. ఎలాగున్నారు అధికారులు? నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. ఏ మాత్రం నీతి న్యాయం ఉండదు. అంటే కొంతమందికి లీడర్షిప్ చేయటం అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంతమంది మా విద్యార్థి నాయకుడిగా ఉండరాదు నువ్వు అంటారు. అంటే కొంతమందికి అది ఇష్టం, విద్యార్థి నాయకుడిగా ఉండటం కొందరికి ఇష్టం. అది నాకు తెలిసి క్రైస్తవులకు తగదది. నేను విద్యార్థి నాయకుడిగా నిలబడాలి అంటే నీ విలువైన సమయాన్ని దేనికోసం ఇచ్చిస్తావు? అదంతా కూడా అంటే ఒక విద్యార్థి నాయకుడిగా ఉండాలి. ఒక యూనియన్ లీడర్గా ఉండరాదు నువ్వు. ఇప్పుడు మా కంపెనీలో పనిచేస్తున్నావు కదా, ఇదిగో మన ఈ టౌన్లో ఉన్న యూనియన్ అంతటి కూడా ఒక లీడర్గా ఉండు నువ్వు. అంటే ఒక యూనియన్కి లీడర్గా ఉన్నాడు ఆ మనిషి. ఇప్పుడు ఎవరి కోసం పనిచేయాలి ఆయన? ఎవరి సమస్యలను పరిష్కరించాలి ఆయన? ఎవరి కోసం పనిచేయాలి? ఎవరి సమస్యలను పరిష్కరించాలి? అంటే ఇక దేవుని కోసం పనిచేయరు. ఇక ఏ సమస్యల గురించి, దైవ సంబంధమైన సమస్యల గురించి ఆలోచించరు. ఇక సమయం అంతా వాళ్ళ కొరకే. అంటే కొంతమందికి అది ఇష్టంగా ఉంటుంది. కొంతమంది అంటే లీడర్షిప్ కలిగి ఉంటాకు, మెయిన్ ఒక నాయకుడిగా ఉండటం అనేది కొందరు ఇష్టపడుతుంటారు. అంటే అది అంత మాత్రం కూడా నీతి న్యాయం కలిగిన వ్యవస్థ కానీ కదనమాట. ఎలాగుంటారు వాళ్ళు అని అంటే, ఒకటి మనుషులను సంతోష పెడతారంట. వాళ్ళు తమ స్వలాభం ఉంటుంది, అలాగే దేవుని చిత్తం ఉండదు. కేవలం మనుషుల్ని సంతోష పెట్టడానికి మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయంలో వాస్తవానికి క్రీస్తు యేసు వారు ఏ నేరం చేయలేదు, ఆయనలో ఏ దోషం లేదు అనే సంగతి గ్రహించిన వ్యక్తి ఎవరు? సహోదరులారా, క్రీస్తు యేసు ఏ నేరం చేయలేదు, ఆయనలో ఏ దోషం లేదు అనే సంగతి వాళ్ళ స్వకీయులు గ్రహించాల, యూదులు గ్రహించాల. మొట్టమొదటి గ్రహించిన వ్యక్తి ఎవరు? పిలాతు అన్నమాట, యూద దేశపతిపతి. విడుదల చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ విడుదల చేయలే. నేరం చేయలేదనే సంగతి ఆయనకు తెలుసు. మరి విడుదల చేయొచ్చుగా, విడుదల చేయాల. ఎవరి సంతోషం కోసం సిలువకు అప్పగించాడు? మనుషులను సంతోష పెట్టడానికి, అంటే యోధ జాతిని సంతోష పెట్టడానికి. 15వ అధ్యాయము 15వ వచనం. 15వ అధ్యాయం 15వ వచనం. పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనసు గలవాడై వారికి బర్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువపై అప్పగించును. అంటే పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు, అంటే మనుషుల్ని సంతోష పెట్టడానికి పనిచేసేవాడు.
అంటే ఆ రాజకీయ నాయకుల అధికారులు కూడా, నేటి అధికారులు కూడా అలానే ఉంటారు, వాళ్ళు కూడా అంతే ఉంటారు. అంటే ప్రజల యొక్క వీక్నెస్ గుర్తిస్తారు వాళ్ళు, ప్రజల యొక్క బలహీనతను గుర్తిస్తారు. అంటే ప్రజలకు బలహీనతను వాళ్ళు గుర్తించి దాన్ని సొమ్ము చేసుకుంటారు, ఏదో ప్రజలకు మేలు చేస్తున్నాం అన్నట్లు చిత్రీకరించేస్తుంటారు. అది వారి స్వార్థమే తప్ప, వారి స్వలాభమే తప్ప, నిజంగా ప్రేమతోటి దేశం యొక్క క్షేమం కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం అనేది అరుదనమాట. అరుదు. వారికి తమ పదవులే ముఖ్యం. వారికి తమ పదవులే ముఖ్యం. తమ పదవిని కాపాడుకోవటానికి ఏమైనా చేస్తారు. వాళ్ళకి తమ పదవులు ముఖ్యం. ప్రజలు ముఖ్యమా, పదవులు ముఖ్యమా నీకంటే? నిజంగా ప్రజలు ముఖ్యం అనగలరా? ఎవరనగలరా అలాగా? వాళ్ళకి వాళ్ళ పదవే ముఖ్యం అనమాట. అంటే ఆ పదవిని కాపాడుకోవాలి, వాళ్ళు పదవిని కాపాడుకోవాలి. యోహాను సువార్త, మార్కు సువార్త అంతే ఉంచుకోండి, 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. అంటే పిలాతు యేసుక్రీస్తుని విడుదల చేయాలి అనుకున్నాడు. వెంటనే జనసమూహము ఏముందంటే, ఒకవేళ నువ్వు కనుక క్రీస్తుని కనుక విడుదల చేసావంటే నువ్వు కైసరుకు స్నేహితుడు కాదన్నాడు. ప్రజలందరూ కూడా నువ్వు కైసరుకు స్నేహితుడు కాదు అంటే, ఒకవేళ ఈ సమస్య కనుక ఈ ప్రజలు కైసరు దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్లారనుకో, ఎవరి పదవికి ఎసరు వస్తుంది అనమాట? పిలాతు పదవికి ఎసరు వచ్చేస్తానమాట. నువ్వు కనుక ప్రభువుని క్రీస్తుని యేసుని విడుదల చేస్తే నువ్వు కైసరుకు స్నేహితుడు కాదు. కైసరుకు స్నేహితుడు, కైసరుకు విరోధం అవుతావు నువ్వు. ఇప్పుడు కైసరుకు విరోధం అంటే రోమ్ చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి అనమాట. ఇప్పుడు చక్రవర్తికి విరోధంగా ఉండనుకో, పదవి ఉండదు, అతనికి పదవి ఉండదు. అంటే తమ పదవి కాపాడడానికి ఏం చేశాడు పిలాతు? పదవిని కాపాడుకోవటానికి, ప్రజలను సంతోషపెట్టడానికి యేసుని శిలువకు అప్పగించేశాడు పిలాతు. 12వ వచనం 19, 12 యోహాను సువార్త. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరుకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరే. కైసరుకు విరోధంగా మాట్లాడుతున్నావు, జాగ్రత్త పిలాతు, నువ్వు కైసరుకు విరోధంగా మాట్లాడుతున్నావు. కైసరుకు విరోధం అయితే నీ పదవి ఉండదు ఇక. అంటే ప్రపంచ చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోమ్ చక్రవర్తి ఆయన. అంటే వారికి తమ పదవులు ముఖ్యం. అలాగే స్వార్థపరులు, అంటే స్వార్థం ఉంటుంది. స్వార్థపరులు. ఇప్పుడు బాప్తిస్మా ఇచ్చే యోహాన్ని చెరసాల్లో వేశాడు, తర్వాత తలగొట్టించాడు హేరోదు. వాస్తవానికి ఏమైనా నేరం చేశాడా? ఏ నేరం చేయలేదు. అంటే అందులో ఏం కనిపిస్తుందంటే హేరోదు యొక్క స్వార్థం తప్ప అందులో ఏ దోషం అనేది ఏమాత్రం కూడా కనిపించట్లేదు అన్నమాట. అంటే స్వార్థం, స్వప్రయోజనం కూడా, తమ స్వలాభం, తమ పదవులు, తమ సంపాదన, అంతే తప్ప ఏమాత్రం కూడా నీతి, న్యాయము, మంచితనము, ప్రజాక్షేమము అనేది అరుదుగా చూస్తుంటాం అంతే. అంటే ఇది దేవుని పిల్లలకి తగని వ్యవస్థ అది. అందుకే పౌలు ఒక మాట అంటాడు, సహోదరుడు, క్రైస్తవులు అన్ని పనులు చేయదగినవి కావు. గుర్తుంచుకోండి, క్రైస్తవులు అన్ని పనులు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. కాబట్టి నేను ఏ పనైనా చేస్తాను కాదు, ఈ పని చేయదగినదా కాదా అనేది నువ్వు ఆలోచించాలి. లేఖనానుసారంగా నువ్వు ఆలోచించాలి. నాకు చాలా లాభంగా ఉంది, నాకు మేలు జరుగుతుంది, నీ మేలు కాదు, నీ లాభం కాదు. కాబట్టి అన్నీ చేయదగినవి కావు అని చెప్పింది గ్రంథం. అన్నిటి నాకు స్వాతంత్రం ఉంది. మరి అన్ని ఏ పని పడితే ఆ పని చేయొచ్చా? కుదరదు. అంటే కొన్ని పనులు చేయదగనవి ఉన్నాయి. కొన్ని పనులు ఏవి చేయదగనవో వాటి జోలి మనం పోవాల్సిన అవసరత ఆ పని చేయకపోతే ఇంక బ్రతకలేమా? ఇంకా ఆ పని కాకపోతే ఇంకేం పని లేదా? ఇందులో ఏం పని లేదా భూమి మీద, లోకంలో? లేదా ఆ పని చేయాలి నేనంటే ఆ పని కాకపోతే ఇంకేం పని లేదా? లేకుంటే ఆ పని చేయకపోతే ఇంక బ్రతకలేమా? లేకుంటే మనకు భోజనం దొరకదా? అంటే ఎందుకు చేయాలనుకుంటున్నావు ఆ పని? లాభం, ఏదో స్వార్థం ఉంది. స్వార్థం లేకుంటే ఏదో లాభాన్ని ఆశించి చేయదగిన కాదు అది.
అతి ప్రాముఖ్యంగా ఈ వ్యవస్థ అనేది. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇదిగో యాజకత్వం చేయాలి, రాజకీయం కాదు నువ్వు చేయాల్సింది. కాబట్టి క్రైస్తవులు చేయవలసింది రాజకీయమా యాజకత్వమా? యాజకత్వం చేయాలి నువ్వు, రాజకీయం కాదు నువ్వు చేయాల్సింది. అతి శ్రేష్టమైన ఉద్యోగం అప్పగించండి నీకు, అతి శ్రేష్టమైన ఉద్యోగం. చెప్పాను కదా, ఇది గ్రంథం దీన్ని దేనితో పోల్చింది? ఉద్యోగంతో పోల్చింది. దేన్ని? యాజకత్వాన్ని. అతని ఉద్యోగము వేరొకడు తీసుకున్నాడు కాక అపోస్తలత్వాన్ని, యాజకత్వాన్ని ఒక ఉద్యోగంతో పోల్చేసింది. కాబట్టి దేవుడు ఎప్పుడైతే క్రీస్తు యేసునికి నువ్వు బాప్తిసం పొందావో ఒక ఉద్యోగాన్ని నీకు అప్పగించాడు దేవుడు. ఆ ఉద్యోగాన్ని దేవుని రాజ్యంలో మనం చేయాలి. అంతే తప్ప మురికి వ్యవస్థ అనేది దేవుని పిల్లలకు తగినది కాదు. ఇప్పుడు అధికారులకి ప్రెజర్ ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు ఒత్తిడికి లోనయ్యి ఒకవేళ న్యాయం తప్పే అవకాశం కూడా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు కొంతమంది న్యాయంగా పనిచేయడానికి అధికారులు ఉండరు. కొంతమంది వాళ్ళు పైనుంచి ఏం జరుగుతుంది, ఒకసారి ఒత్తిడి పెరుగుతుంది అనమాట. ఆ ఒత్తిడి పెరిగి ఏం చేస్తారంటే వీళ్ళు న్యాయంగా ఉండాలన్నా సరే వీళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు న్యాయాన్ని అన్యాయంగా మార్చాలి, నీతిని ఏం చేయాలి, దుర్నీతిగా మార్చాలి. అంటే ఒత్తిడికి లోనయ్యి న్యాయం తప్పే అవకాశం ఉంది. అంటే న్యాయం తప్పుతారండి. అంటే దోషిని నిర్దోషిగా చేస్తారు, నిర్దోషిని దోషిగా కూడా చేస్తారు. ఎవరు సినిమాలను చూడటం కాదు, అది జరుగుతూనే ఉంటుంది. దోషిని నిర్దోషిగా చేస్తారు, నిర్దోషినేమో దోషిగా చేస్తారు. ఇప్పుడు ప్రభు నేరం చేశాడా? నిర్దోషి. ఇప్పుడు నిర్దోషిని ఏం చేశారు? దోషిని చేశారు. ఎందుకు? నువ్వు వెనకాల విడుదల చేస్తే నువ్వు కైసరుకి స్నేహితుడు కాదు, నువ్వు కైసరుకి విరోధం అవుతావు. అంటే ఒక ప్రెషర్, ఒక ఒత్తిడి. అలాగే లోకాసు వార్త 23వ అధ్యాయం చూస్తాను. లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయం 4వ వచనం. వాస్తవానికి ప్రభువులో ఏ నేరం లేదనే సంగతి మీకు తెలుసు. పిలాతు ప్రధాన యాజకులతోను జన సమూహములతోను ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడ్డా. ఏ నేరం? అంతఃపురంలో ఉన్న పిలాతు భార్యకు అర్థమైంది, కానీ 33 సంవత్సరాలు తమ వీధుల్లో తమ సమాజంలో తిరిగిన యూదులకు మాత్రం ప్రభు గురించి అర్థం కాదు. అంటే 33 సంవత్సరాలు యెరూషలేము యొక్క వీధుల్లో, నజరేతు గ్రామంలో, బెత్లెహేము గ్రామంలో, యెరూషలేము పట్టణంలో క్రీస్తు యేసు వారు బహుగా తిరిగాడు. బహుగా సుడిగాలి పర్యటన చేశాడు క్రీస్తు యేసు వారు. యేసుక్రీస్తు గురించి వాళ్ళకి అర్థం కాలేదు, కానీ అంతఃపురంలో ఉన్న పిలాతు భార్యగా సంగతి అర్థమైంది. ఏమంటుంది పిలాతు భార్య? గుర్తొస్తున్న మాటలు చెప్తారా మీరు ఎవరన్నా? పిలాతు భార్య ఏముంది? ఈయనేమో న్యాయపేట మీద కూర్చున్నాడు. అంతఃపురంలో నుంచి ఆవిడ సమాచారం పంపించింది. నేను రాత్రి ఆయన గురించి కళ్ళగన్నా, నీతిమంతుడు, దయచేసి ఆ నీతిమంతుడు జోలికి నువ్వు బాగుంటావు. మరి భార్య చెప్పింది, ఈయనకే కనపడాల నేరం. అయినా సరే ఏం చేశాడు? ఎవరి కోసమా? నా పదవి కాపాడుకోవడానికి. అంటే నిర్దోషి కూడా చేస్తావా నువ్వు? ఏదైనా చేస్తాం మేము, ఎందుకంటే మా పై అధికారులు చెప్పింది మేము చేయాలి, వాళ్ళు ఏం చెప్తే మేము అదే చేయాలి. అంటే అవసరం అలాంటి వ్యవస్థ ఏనా? తర్వాత 17వ వచనం గురించి 16 వచ్చి అక్కడనే 23:16. కాబట్టి నేను అతన్ని శిక్షించి అదిగో ఎంత అంటే ప్రయత్నం చేశాడు పిలాతు. 24వ వచనం. కాగా వారు అడిగినట్టే జరగవలెనని. ఎవరు అడిగినట్లు? ప్రజలు. అంటే ప్రజల యొక్క వాళ్ళ అభిష్టానికి వదిలేసేసాడు. ఓకే, మీరు చెప్పినట్లే మేము చేస్తాం అన్నట్లు. అంటే అలా ఇంకా వ్యవస్థ అనేది ఒక లంచగొండ అనమాట. అంటే లంచగొండ.
అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. పౌలు కూడా వాస్తవానికి ఏ నేరం చేసిన వాడు కాదు, కానీ పౌలుడు కూడా వాళ్ళు బంధించినట్లు మీకు తెలుసు. అతను ఏ నేరం చేయలేదు, కానీ విడుదల చేయడానికి కూడా అధికారులకి ఇష్టం లేదు. ఎందుకంటే ఏదన్నా లంచం ఇస్తాడేమో, ఏదైనా ఇస్తాడేమో అనే ఆలోచనతో ఉన్నారు. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 26వ వచనం. 24వ అధ్యాయము 26వ వచనం. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి, అంటే అర్థమైపోయింది ఎవరితను, ఫేలిక్స్కి పౌల్లో కూడా ఎలాంటి దోషం లేదని, ఏ నేరం చేయదనే సంగతి అర్థమైపోయింది. విడుదల చేయడానికి కూడా విడుదల చేద్దాం అనుకుంటున్నాడు, కానీ మాటి మాటికి పౌల్ని విచారిస్తున్నాడు. ఎందుకు? పౌలు వలన ఏమన్నా దొరుకుద్దేమో, ఏమన్నా లంచం ఇస్తాడేమో, లంచం ఇచ్చేస్తే పౌల్ని విడుదల చేద్దామనే ఆలోచనలో ఉండిపోయాడు. కానీ పౌలు అలాంటి పని ఏమాత్రం కూడా చేయలేదు. అలాగే మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తుంటారు. మనుషుల ఇష్టాన్ని నెరవేరుస్తారు. అక్కడనే చూడండి ఒకసారి, 24వ అధ్యాయము 27వ వచనం చదువు. అక్కడనే 24వ అధ్యాయము 27వ వచనం. 2 సంవత్సరముల తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియా ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడిని అనిపించుకొనవలనని కోరి, అంటే ఏ తప్పు చేయలేదు పౌలు, కానీ పౌలును విడుదల చేయడానికి అతనికి ఇష్టపడ్డా. పౌలు మీద యూదులకు ద్వేషం ఉంది కాబట్టి ఇప్పుడు ఇతను ఎవరి మెప్పు కోసం చేశాడమా, అంటే యూదుల చేత మంచిగా అనిపించుకోవాలి నేను, కాబట్టి నేను నిర్దోషం కూడా ఏం చేస్తాను, అంటే జనసమూహం చేత నేను మెప్పు పొందాలి, శబాష్ అని మెప్పు పొందాలి. అంటే జనసమూహం చేత మెప్పు పొందడానికి నేను నిర్దోషిని కూడా ఏం చేస్తాను, నిర్దోషిని కూడా దోషిగా చేస్తాను. అలా నిర్దాక్షిణ్యంగా ఒక నిర్దోషిని బంధకాల నుంచి వెళ్ళిపోయాడు. సహజంగా కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే పదవి నుంచి దిగేటప్పుడు కొంత క్షమాపేక్ష పెట్టి రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య బైడెన్, అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ బైడెన్ ఓడిపోయాడు కదా, అంటే ఎలక్షన్కి ముందు ఇంకొక నెల 2 నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనంగా, లేదా ఎలక్షన్స్ అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే పదవి దిగే ముందు ఆ క్షమాపేక్షలు అనేక మందికి పెట్టాడు అనమాట. అనేక మందికి క్షమాపేక్ష పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వచ్చేసారనుకో వాళ్ళ క్షమాపేక్ష పెట్టడు. ఆ సంగతి అర్థమైతే ఏం చేశారంటే తన అధికారంలో ఉండకుండా ఏం చేశారంటే క్షమాపేక్ష పెట్టేసి తనకు అనుకూలమైన వాళ్ళందరినీ ఏం చేశాడు, రిలీజ్ చేశాడు అనమాట. అంటే కొంతమంది అధికారులు అలాగ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఆ అధికారం దిగిపోతున్నా సరే దేశంతో లేకుంటే ప్రజల యొక్క మెప్పు కోసము ఒక నిర్దోషిని దోషిగా చేసి వెళ్ళిపోతుంటారు. అంటే చూడండి, అది ఒక రాజకీయ అధికారం అంటే మీకు తెలియని విషయాలు కాదు ఇవి. నాకంటే ఎక్కువగా తెలుసు మీకు ఆ విషయాలు, నాకంటే ఎక్కువగా తెలుసు. ఆ రాజకీయ నాయకుల యొక్క మనస్తత్వం, అధికారుల యొక్క మనస్తత్వం ఎలాగుంటుంది, అసలు ఆ వ్యవస్థ ఎలాగుంటుంది అనేది మీకు తెలుసు. వాస్తవానికి 25:9 కూడా చదువు ఒకసారి. అక్కడ 25:9 కూడా ఇప్పుడు ఫేలిక్స్ పోయాడు, ఫేస్తు వచ్చాడు. ఈ ఫేస్తు కూడా ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడని అనిపించుకొనవలనని యెరూషలేమునకు వచ్చి, మరి యూదులు ఓట్లు కావాలి కదా దానికి, మరి నెక్స్ట్ అధికారం రావాలంటే వీళ్ళ అభిమానం కావాలి నీకు. కాబట్టి ఏం చేయాలా, యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలి. అంటే చూడండి సపోర్ట్ గారు ఎలాగుంది అంటే మనుషులకి ఇష్టం అని చివరికి హత్యలు కూడా జరుగుతుంటాయి అన్నమాట. హేరోదు యాకోబుని ఏం చేశాడు, ఖడ్గంతో చంపేశాడు. పేతురుని చెరసాల్లో వేశాడు. అప్పుడు పేతురుని చెరసాల్లో వేసినప్పుడు అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురుని కూడా చెరసాల్లో వేశాడు. అంటే యూదా దేశం మీద అతను అధికారి, అంటే యూదులు మెప్పు పొందడానికి, యూదుల యొక్క ఆ యొక్క మెప్పు చూరగొనడానికి ఏం చేశారంటే ఆ యొక్క నిర్దోషుల్ని దోషులుగా చేయడం అనేది గ్రంథంలో మనకి కనిపిస్తుంది. అంటే ఇలాంటి సమూహాన్ని మనం ఏమాత్రం కూడా వెంబడించుకోవాలి. నిర్గమకాండము 23 అంటే ఇలాంటి సమూహాన్ని మనము ఏమాత్రం కూడా వెంబడించుకోవాలి. 23వ అధ్యాయము 1-2 వచనం.
23వ అధ్యాయము 1-2 వచ్చిన లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. ఇలాంటి సమూహాన్ని చాలు సహోదరులారా, ఇలాంటి సమూహాన్ని ఏమాత్రం కూడా వెంబడించవద్దు. ఏమాత్రం కూడా ఇలాంటి సమూహాన్ని వెంబడించవద్దు. ఆ సమూహము, ఆ గుంపు అనేది అది మంచి గుంపు కాదు. అతి ప్రాముఖ్యంగా క్రైస్తవులకి ఎంత మాత్రం కూడా తగని పని, తగదది. ఎందుకంటే దేవుని రాజ్యంలో మనం ఉన్నాము. దేవుని రాజ్యము ఏమంటాడు? భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అన్నది ఆనందం. మనం దేవుని రాజ్యంలో ఉండాలి. మనం నీతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, యథార్థంగా నిర్దోషులుగా మనం ఉండాలి. చేయదగిందన్నది అని ఆలోచించాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుని దగ్గర ఆలోచన అడిగి నువ్వు చేయాలి. నేను గతంలో మీకు చెప్పిన ఒక పాఠం మీకు గుర్తుందో లేదా? మనం ఏం చేయాలన్నా సరే తండ్రి అనే దేవుణ్ణి కన్సల్ట్ అయి చేయాలి. తండ్రి అనే దేవుణ్ణి కన్సల్ట్ అయి చేయాలి. దేవుణ్ణి కన్సల్ట్ అవ్వకుండా, ఆయన్ని సంప్రదించకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకోకూడదు, నువ్వు ఏ ఆలోచన కూడా చేయకూడదు. మరి దీన్ని ఎంతమంది సీరియస్గా తీసుకున్నారు? ఎన్నోసార్లు చెప్తున్నాడు. పాఠం చెప్పడం మాత్రం కాకుండా నేను అప్పుడప్పుడు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. తండ్రి అనే దేవుని ఎలా కన్సల్ట్ అవ్వాలి చెప్పండి? అంతే. ప్రార్థన 2 గ్రంథం వాక్యం దగ్గర ఆయన ఇది వాక్యానుసారంగా ఉందా? 2 ప్రార్థన. నిర్ణయం తీసుకుని ప్రార్థన చేయొద్దు, మరలా తీర్మానం చేసుకుని ప్రార్థన చేయొద్దు. ఇలా చేద్దాం అనుకుంటున్నా కాదు, చేసే ముందు అడగాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకోని నిర్ణయం తీసుకున్న తర్వాత బ్రీఫ్ కేసు చదువుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోతూ తండ్రికి చెప్పాడు అనుకో, తండ్రి ఎంత బాధపడతాడు? తల్లిదండ్రులను కన్సల్ట్ అయి నిర్ణయం తీసుకోవాలి. పిల్లలు ఎవరసలు ఏం చేయాలన్నా సరే అమ్మనన్నా కన్సల్ట్ అవ్వాలి. మనకు ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలు. వారు నన్ను అడగక ఆలోచన చేయదురు లోబడిన పిల్లలు. ఇశ్రాయేలు యూదుల గురించి మాట్లాడుతూ దేవుడు యెషయా గ్రంథంలో. కాబట్టి నువ్వు ఏం చేయాలన్నా సరే నువ్వు కన్సల్ట్ అవ్వాల్సింది, సంప్రదించాల్సింది తండ్రిని. గ్రంథాన్ని సంప్రదించాలి. ఇది చేయొచ్చా చేయకూడదా? హిందువులు ఏం చేయాలన్నా సరే ఎవరి దగ్గరికి వెళ్తారు? ప్రతి దానికి గురుకులు ఎత్తారు. విచక్షణ జ్ఞానం నీకు నాకు లేదా? నువ్వు సొంతగా చేసుకుంటావా నువ్వు? అంటే నలుగురు ఏదో అనుకుంటారని, లేకపోతే నీకు నచ్చిందని నువ్వు చేసుకుంటావని. ఇంకా వాళ్ళు ఏది చేయాలన్నా సరే చిట్టుకు మనసులు ఎవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు? మరి చేయొచ్చాయా? ఈరోజు ప్రయాణం చేయొచ్చాయా? ఈరోజు ఇంట్లోకి వెళ్ళొచ్చాయా? ఈ కార్యక్రమం చేయొచ్చాయా? ఇది అవసరం లేదు. ఇంక మనకు అవసరం లేదు. ఇది నలుగురు ఏమనుకుంటారో ఏ ఆచారం చేస్తాం మనం. మరి కన్సల్ట్ అవ్వాలి గ్రంథం దగ్గరికి. మరి ఆచారం చేయొచ్చా? ఈ సంఘంలో కూడా పాలు పొంగిస్తున్నారంట. ఈ సంఘంలో కూడా కొత్తిల్లు కట్టారనుకో, కొత్తిల్లు కడితే ఏం చేస్తుంటారు అనమాట? పాలు పొంగించడానంట. వాళ్ళు అడుగుతారు, మరి ఇన్నింటికి పాలు పొంగించాలి అని. ఈ సంఘంలో కూడా కొత్త ఇంట్లో పశువులు నీళ్ళు వెళ్తున్నారంట. ఏంటది? దేనికి? అంటే వాళ్ళకున్న విచక్షణ జ్ఞానం మనకు లేదు. వాళ్ళు ఏం చేయాలన్నా సరే అక్కడికి వెళ్ళాల్సిందే. మనం ఏం చేయాలన్నా సరే గ్రంథం దగ్గరికి రావాల్సిందే. చేయొచ్చా తప్పుడు? ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, కరెక్టే వాక్యానుసారంగా? మంచిదా కాదా? చేయదగినదా కాదా? అంటే ఏదైనా చేయటమేమో అంటే మనకు లాభం ఉంది కాబట్టి, లేకుంటే మనకి ఇష్టమైంది కాబట్టి మనం చేయటం ఇంకా కాదన్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కాదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్ని పనులు చేయదగినవి కాదు. అలాగనే మన పని లేకుండా పోతాం ఏంటి? ఆ పని చేయకపోతే ఇంకా. కాబట్టి ఈ వ్యవస్థ అనేది ఎంత మాత్రం కూడా దేవుని నీతికి, దేవుని యొక్క ధర్మానికి దగ్గరగా ఏమి లేదు. వాస్తవానికి దగ్గరగా కాదు, లేదు, దూరం, ఎంతో దూరంగా ఉంది. ఎంతో దూరంగా. మనుషుల్ని చేల్చడం వాళ్ళ పని. మనుషుల్ని చేల్చడం జాతులను బట్టి, లేకుంటే మతాన్ని బట్టి మనుషుల్ని చేల్చడం. గ్రంథం అలా చేయదు. గ్రంథం ఏం చేస్తారంటే మనుషుల్ని కలుపుకుంటూ పోయింది గ్రంథం. అది గ్రంథానికి వ్యతిరేకంగా జరుగుతుంది.
భౌతిక రాజకీయాలకు యేసుక్రీస్తు వారు దూరంగా ఉన్నారు. సంపూర్ణంగా క్రీస్తు యేసు భౌతికమైన రాజకీయాలకి దూరం. అసలు యూదులు ఎదురు చూసిన రాజ్యం ఏది సహోదరులారా? యూదులు ఎదురు చూసిన రాజ్యం భౌతిక రాజ్యమా, ఆత్మ సంబంధమైన రాజ్యమా? భౌతిక రాజ్యం. అంటే మెస్సియా అవసరాన్ని ఒక నిరీక్షణ ఉంది వారిలో. మెస్సియా వచ్చి ఏం చేస్తాడు అంటే భౌతికంగా మాకంటూ ఒక స్వతంత్ర రాజ్యం అనుగ్రహిస్తున్న ఒక నిరీక్షణ ఉంది వారిలో. కానీ మెస్సియా భౌతికమైన రాజ్యాలకి దూరంగా ఉన్నాడు. ఎన్నో అద్భుత క్రియలు చేస్తున్నాడు, ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడు. ఒకరోజు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఆశ్చర్యపోయింది సమాజం. ఈయనేరా మన రాజు అనుకొని బలవంతంగా పట్టుకొని యేసుక్రీస్తుని రాజుగా చేద్దాం అనుకున్నారు. ఏం చేశాడా? నాకు ఇష్టపడతాను ఆయన, నువ్వురా ఇక మా మీద రాజుగా ఉండు, నేను మిమ్మల్ని రాజు చేస్తామని ఏం చేశారు వాళ్ళు? చేసావా? అభిషేకానికి తీసిపోతున్నారు. సైలెంట్గా ప్రభునేశ్వరి మధ్యలో నుంచి, నేను దీనికోసం రాలా, నేను వచ్చింది దీనికోసం కాదు. చదువు మాట యోహాను సువార్త 6:15. యోహాను సువార్త 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. భౌతికమైన రాజకీయాలకి, భౌతికమైన రాచరికాలకి క్రీస్తు యేసు సంపూర్ణంగా దూరంగా ఉన్నారు. బాప్తిస్మా ఇచ్చి యోహాను యొక్క తలని హేరోదు కొట్టించాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? లక్ష్మణ్ గారు, శైలేంద్ర గారు, బాప్తిస్మా ఇచ్చి యోహాను యొక్క తలని కొట్టించిన తర్వాత ఈ విషయం శిష్యులు వచ్చి యేసుక్రీస్తుకి చెప్పారు. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ర్యాలీలు చేశాడా? ప్రజలను అడ్డు పెట్టుకొని హేరోదుకి వ్యతిరేకంగా ఏమైనా ర్యాలీలు చేశాడా? ధర్నాలు చేశాడా? పోరాటం చేసినారా? ఒకవేళ దేవుని కొరకు చనిపోయాడు అనుకో, హత్య జరిగింది అనుకో, దేవుని కొరకు హతసాక్షులు ఉన్నారా బైబిల్లో? ఇప్పుడు స్టెఫన్ హతసాక్షి అయ్యాడు, సంఘం పోరాటం చేసిందారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా? ధర్నాలు కట్టి రోడ్లు ఏమైనా బ్లాక్ చేసిందారా? నేడేం చేస్తున్నారు అంటే ఇది లేఖనానికి అనుకూలమైనదే వ్యతిరేకమైనదని చూసి అటుకోమంటావు? నా నామము నిమిత్తము మీరు సకల జనుల చేత ద్వేషించబడతారు, హింసించబడతారు, వెలివేయబడతారు. అంటే క్రైస్తవులకి ఏం సంభవించుద్దో ప్రభు ముందుగానే చెప్పాడా? మరి అనుకున్నట్లే జరుగుతుందా? మరి ఏం చేయాలి? మరి సంతోషించి ఆనందించండి. అంటే లేఖనాలకి భిన్నంగా ఉన్న కృష్ణమూర్తి గారు, అనుకూలంగా ఉన్న క్రైస్తవ్యం ఎందనా పోరాటం చేయబోతే ఎటానా? యోహాను తల కొట్టించిన తర్వాత యోహాను శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకుని పోయి పాతి పెట్టారు. శిష్యులు వచ్చి ప్రభుకి ఈ విషయం చెప్పారు, ఇదిగో ఇలా హేరోదు చేశాడంట. క్రీస్తు యేసు ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అదేంటాయా పోరాడవాయా? ఏం పోరాడాలి? ఎక్కడ ఎవరితో పోరాడాలి? అంటే క్రైస్తవ్యం అంటే సమాజానికి అర్థం కాల. సమాజానికి అర్థం కాకపోతే వేరే సంగతే, క్రీస్తు సంఘానికి మనకు అర్థం కాకపోతే తమ్ముడు మనకన్నా అర్థమైంది క్రైస్తవ్యం అంటే. ఒకరోజు పిలాతు ఎదుట ఉన్నాడు, నువ్వు రాజు అన్నాడు. క్రీస్తు సమాధానం అనేటప్పుడు నువ్వు అన్నట్టు నేను రాజుని, అయితే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను ఈ లోక సంబంధమైన రాజుని కాదు. అంటే అలాగని క్రీస్తు చేసే ఉన్న ప్రభుత్వ వ్యతిరేక, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా తెలియకుండా కార్యకలాపాలు ఏమన్నా జరిగించాడు. ప్రభుత్వాన్ని గౌరవించమన్నాడు, ప్రభుత్వానికి సుంకం కూడా చెల్లించమన్నాడు కదా. ఇందాక మనం చదివిన లేఖన భాగం, ఒక ఇంట్లో ఉన్నారు, అది దేవాలయపు పన్ను వసూలు, అది
చరిత్రకారులు ఏమంటారంటే దేవాలయ పన్ను వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు పన్ను కట్టడా అని ఎవరిని అడిగారు? పేతురుని అడిగారు. పేతురు అన్న జవాబు ఏంటి తెలుసా? చెల్లించును, చెల్లిస్తాడు. అంటే 3 సంవత్సరాల నుంచి పేతురు ప్రభుతో సహవాసం చేస్తున్నాడు. అంటే ఈ 3 సంవత్సరాల్లో యేసుక్రీస్తు వారు ఆ పన్ను చెల్లించడం పేతురు చూశాడు. కాబట్టే ఎప్పుడైతే వాళ్ళు వచ్చి అడిగారో వెంటనే పేతురు జవాబు ఏంటి తెలుసా? చెల్లిస్తాడు. ఏమైనా మీ బోధకుడు పన్ను చెల్లించడా, అర్చకులు చెల్లించడంటే చెల్లిస్తాడు. ఎలా తెలుసు నీకు? ఇదేం ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా చెల్లించాడు, నేను చూశాను. అది ప్రభుత్వ వ్యతిరేక కాదన్న ఆయన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలియకుండా రహస్యంగా కార్యకలాపాలు, గొరిల్లా యుద్ధాలు చేసిన వాడు కాదు క్రీస్తు. అది దేవాలయ పన్ను. వాస్తవానికి ఈయన దేవుని కుమారుడు. ఆ దేవాలయం ఎవరిల్లు? తండ్రి ఇల్లు. నా తండ్రి ఇల్లు అది. నేనెవరిని? కుమారుడిని. ఇతరు భూరాజులు సుంకం ఎవరి దగ్గర వదిలి చేస్తారు? కుమారులు ఎద్దరా, అన్నులు ఎద్దరా? అన్నుల దగ్గర. మరి నేను కుమారుణ్ణి అయినా సరే వాళ్ళకి అభ్యంతరం కలగకుండా నువ్వేం చేస్తావు? అది సముద్రానికి వెళ్ళి ఒక చేపను పట్టుకుంటా, అందులో ఒక షెకెల్ దొరుకుద్ది. ఒక అరశకేలు నీకు, ఒక అరశకేలు నాకు చెల్లించగలరు. అంటే 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 ఆ యొక్క సందేశంలో మనకి ఏమర్థం అవుతుందంటే ఆయన ప్రభుత్వ వ్యతిరేకి కాదు. మరలా రెండో సందర్భం మీకు తెలిసినట్లు యేసుక్రీస్తుని శోధించడానికి కూడా ఒక చర్య జరుగుతుంది. మత్తయి సువార్తలోనే చూడండి ఒకసారి. లేకుంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22. అంటే మాటల్లో చిక్కుపరచాలని యేసుక్రీస్తు ప్రభుత్వ వ్యతిరేకి, ఒక రాజద్రోహి అనే ముద్ర వేయటానికి కొంతమంది కుట్ర పన్నారు. అప్పుడు యూదులు ఏం చేశారంటమ్మా? హేరోదీయులతో కలిసిపోయారు. వాస్తవానికి హేరోదీయులు యూదులు సహజ శత్రువులు. ఇప్పుడు యేసుక్రీస్తు మీద ఒక రాజద్రోహి, ప్రభుత్వ వ్యతిరేకి అనే ముద్ర వేయటానికి ఈ యూదులు ఏం చేశారంటే శత్రువులతో కలిసిపోయారు. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుందన్న, నా శత్రువు యొక్క శత్రువు నాకేమవుతాడు? స్నేహితుడు అవుతాడు. నాకు శత్రువు, ఆ శత్రువుకి ఇంకొక శత్రువు ఉన్నాడు, ఏమవుతాడు? నాకు స్నేహితుడు అవుతాడు, మిత్రుడు అవుతాడు. ఇప్పుడు ఈ పరిసయ్యులకి ప్రభుకి మధ్య భేదాభిప్రాయాలు. ఎందుకంటే ప్రభు యేసు ప్రసంగం చేసిన ప్రతిసారి వాళ్ళ హృదయాలు ఏమైపోయేవి? గాయపడేవి. మా గురించి చెప్తాడని ప్రభు మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. హేరోదులు కూడా పడేది కాదు ప్రభు అంటే. అప్పుడు ఈ పరిశీలన ఏం చేశారంటే హేరోదులతో సహవాసం చేయడం ప్రారంభించేశారు. వీళ్ళు కలిసి ప్రభుని శోధించడానికి ప్రభు దగ్గరికి వచ్చేసి అడుగుతున్నారు. అంటే ఒక రాజద్రోహిన ముద్ర వేయాలని వెళ్ళ. అప్పుడు మీకు తెలిసిన సందర్భం అది. అప్పుడు ప్రభు అత్యద్భుతంగా ఎంతో తెలివితో యుక్తితో సమాధానం చెప్పాడు. ప్రభు ఏమన్నారు? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదు. ఎందుకే తెలుసుకోవడానికి అడిగారా? తెలుసుకోవడానికి కాదు, ఆయన మాటలలో చిక్కుపరచవాలని. చిక్కుపరచవాలని. అప్పుడు ప్రభు అనేసి ఏమన్నారా? ఒక పన్ను రూపం ఒకటి నాకు చూపించండి. ఇదిగో ఈ రూపము, ఈ వ్రాత ఎవరివి అంటే దాని మీద సంతకం ఉంది, కైసరు బొమ్మ ఉంది, కైసరు యొక్క సంతకం ఉంది కాయిన్ మీద. ఈ రూపం ఎవరిది, ఈ సంతకం ఎవరిదంటే కైసరుది. అప్పుడు కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇచ్చారు. వెంటనే ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఆయన సమాధానానికి ఆశ్చర్యపోయారు. అంటే ఎంతో తెలివితో ప్రవర్తించాడు క్రీస్తు. ఎంతో అంటే ఆ సందర్భంలో కూడా మనకి ఏమర్థం అవుతుందంటే క్రీస్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ప్రజలను తిరగమన్నా. సుంకరులను కూడా ప్రభు చేర్చుకున్నాడా? సుంకరులను చేర్చుకున్నాడు. సుంకరులతో సహవాసం చేయమన్నాడు. అలాగే ప్రభుత్వానికి సుంకాన్ని కూడా చెల్లించమన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేక కాదు, కానీ భౌతికమైన రాజకీయాలకు మాత్రం క్రీస్తు సంపూర్ణంగా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలో యేసుక్రీస్తుని వెంబడిద్దామా? ఏం చేద్దాం? ఈ విషయంలో యేసుక్రీస్తుని వెంబడిద్దామా? ఏం చేద్దాం? మీరు తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. అంటే ఇప్పుడు ఈ విషయంలో మనం ఎవరు అడుగు నడవాలి? ఇప్పుడు రాజకీయం దగ్గరకు వచ్చి జరిగిన తర్వాత అంతే, ప్రభు అడుగు జాడలు నడవాలి. ఇప్పుడు ప్రభువు ఆ రాజకీయాలకు దగ్గరగా ఉన్నాడా? దాన్ని ఏమైనా ప్రోత్సహించాడా? అందులో పార్టిసిపేట్ అయ్యాడా? లేకుంటే తన అనుచరులని, తనను వెంబడించే వాళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేయమని చెప్పాడా?
ఈ విషయంలో మనం ప్రభువును వెంబడిద్దాం. ప్రభు యొక్క అడుగు జాడల్లోనికి మనం వెళ్ళిపోతాం. ఆయన ఎలాగైతే దూరంగా ఉన్నాడో మనం కూడా దూరంగా ఉన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని చంపేశారు. వ్యతిరేకంగా తరుణాలు ర్యాలీలు చేయలేని యోహాను శిష్యులు ఏమైనా చేశారా? మరి యోహాను కూడా శిష్యులు ఉన్నారు కదా, యోహాను శిష్యులు కూడా ఏం చేయాల అంటే అలానే దేవుని యొక్క పిల్లలకి ఈ భూమి మీద అంతే అన్యాయం జరుగుతూనే ఉంటుంది. న్యాయం జరగదు, అన్యాయమే జరుగుతుండదు. అన్యాయాన్ని ఏం చేయాలి? అంతకంటే మీరు అన్యాయం సహించుట మేలు కాదా? మరి ఎందుకు వచ్చాడు క్రీస్తు? దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన వచ్చాడు. అలాగే దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లోకాసు వార్త 4 లోకాసు వార్త 4:42-43 వచ్చిన లోకాసు వార్త 4:42-43 వచ్చిన. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాడు. జన సమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. నేను వచ్చిందే ఎందుకు? భూలోకానికి. అంటే నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చాను? ఎందుకు నేను శరీరధారి అంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి, దేవుని చిత్తం జరిగించడానికి, దేవుని యొక్క ఇష్టం మాత్రమే జరిగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు తప్ప ఈ లౌకికమైన విషయాల మీద మనసు పెట్టడానికి, ఈ లోక సంబంధమైన విషయాలను జరిగించడానికి క్రీస్తు ఈ లోకానికి రాల. ఇది ఒకసారి మనసులో పెట్టుకోండి. ఇది పూర్తిగా ఈ యొక్క సూత్రాన్ని మీ మనసులో ఫిట్ చేసుకోండి. చివరిగా ఒక పాయింట్ చెప్తాను. 3వది, భౌతిక రాజకీయాలకు అపోస్తులు దూరంగా ఉంటారు. అవునండి, నిజమేనా? అపోస్తులు ఎలా వ్యవహరించారు రాజకీయం దగ్గర యేసుక్రీస్తు ఎలా వ్యవహరించాడో మనకు అర్థమైంది క్లుప్తంగా కొంచెం. అపోస్తులు ఎలా వ్యవహరించారు అక్కడ ఆ రాజకీయం దగ్గరకు వచ్చిన తర్వాత, అధికారుల దగ్గరకు వచ్చిన తర్వాత? యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడినప్పుడు అపోస్తులు ఏమైనా పోరాడారమా? యోహాను సువార్త 18వ అధ్యాయము 36 వచ్చి. యోహాను సువార్త 18:36. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు. నా సేవకులు అంటే ఎవరు అక్కడ? అపోస్తులు. ఒకవేళ నిజంగా నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే అపోస్తులు ఏం చేసేవాళ్ళు? నా కొరకు యూదులకి ఈ విధంగా బంధించబడకుండా పోరాడేవాళ్ళు. అప్పటికి పేతురు ఏం చేశాడు? కత్తి తీసుకొని క్రీస్తు వారం చేశాడు. తగదిది కత్తి పట్టుడు, కత్తి లోపల పెడదండి. నేను వచ్చింది ఇందు నిమిత్తమే కదా. నేను వచ్చింది ఎందుకోసం అంటే వాళ్ళు ఇంకా ఆత్మ సంబంధంగా ఇంకా మెచ్యూరిటీ రాలేదు వాళ్ళు. పేతురు తొందరపడి ఏం చేశారంటే, నా ప్రభు మీద చేస్తావా? వెంటనే క్రీస్తు వారించాడు. నేను వచ్చింది ఎందుకోసం? కత్తిని వరలో పెట్టు. అప్పుడు వాళ్ళు సైలెంట్గా పక్కకు వెళ్ళిపోయారు. అంటే అపోస్తులు భౌతికంగా పోరాడాలి. రాయబారి అనే మాటకు అర్థం ఏంటనా? రాయబారి అనే మాటకు అర్థం ఏంటి? పంపబడినవాడు. ప్రతి దేశానికి రాయబారి కేంద్రాలు ఉంటాయి కదా. ప్రతి దేశంలో
అన్ని దేశాల రాయబార కార్యాలయాలు ఉంటాయి. అమెరికా రాయబార కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది, ఇంగ్లాండ్ రాయబార కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. అలాగే మన మన భారతదేశ రాయబార కార్యాలయం కూడా అమెరికాలో ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఉంటుంది. అంటే రాయబారులు అంటే ప్రభుత్వానికి ప్రతినిధులు. ఇప్పుడు అపోస్తులుని రాయబారులని పిలిచింది బైబిల్ కదా, రాయబారులు. ఇప్పుడు వాళ్ళు ఏ రాజ్యానికి రాయబారులు? ఏ రాజ్యానికి వాళ్ళు రాయబారులు? అంతే, భౌతిక రాజ్యానికి రాయబారులు కదా వాళ్ళు క్రీస్తు రాజ్యానికి రాయబారులు. చదవమాట 2 కొరింథీ పత్రిక. క్రీస్తు రాజ్యానికి రాయబారులు 5:20 చదువు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనొచ్చిన మేము క్రీస్తు యొక్క రాజ్యానికి రాయబారులం, దేవుని రాజ్యానికి రాయబారులం. అంతేకాని భౌతికమైన విషయాలకి, భౌతికమైన అధికారులకి, రాచరికాలకి మేము రాయబారులము కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు అపోస్తులని లోకంలోనికి ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తు అపోస్తులని లోకంలోనికి ఎందుకు పంపించాడు? దేవుడు యేసుక్రీస్తుని పరలోకంలో నుంచి భూమి మీదకి ఎందుకు పంపించాడు? ఇందాక మనం చదువుకున్నాం లూకాసు వార్త 4:42 ప్రకారంగా. దేవుడు యేసుక్రీస్తుని పరలోకంలో నుంచి భూలోకానికి ఎందుకు పంపించాడు? చెప్పండి. ఇందాక మాట దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికే పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చాడు. ఓకే, యేసుక్రీస్తు అపోస్తులని ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు? అంతే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, అంటే సువార్త ప్రకటించటమే వారి పని. ఓకే, ఈరోజు ఇక్కడ కూర్చున్న మన పని చెప్పండి. ఎందుకన్నా లక్ష్మణ్ గారు చెప్పాలి, కృష్ణమూర్తి గారు మన పని చెప్పండి అన్న. ప్రశ్న అర్థమైంది. ఎందుకు యేసుక్రీస్తు ఎందుకు పంపాడు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి. యేసుక్రీస్తు అపోస్తులను లోకం ఎందుకు పంపించాడు? సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు ఈరోజు సంఘం ఎందుకు ఉంది ఈ భూమి మీద? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం సువార్త ప్రకటించడానికి నువ్వు ఉన్నావు. దేవుని యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సంఘం ఎస్టాబ్లిష్ చేయాలి. ఎక్కడో KFC ఫారిన్ కంట్రీలో పుట్టింది, ఇప్పుడు 200 దేశాల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎరేషియాలో పుట్టింది దేవుని రాజ్యం, ఇదిగో ప్రపంచవంతం అయిపోయింది, విస్తరించేసింది. ఇప్పుడు మన ప్రాంతంలో దేవుని రాజ్యం పుట్టింది. ఎక్కడి నుంచి ఏం చేయాలి? కృష్ణమూర్తి గారు విస్తరించాలి, వెళ్ళాలి, మరొక చోటకి వెళ్ళాలి. సంఘం పని అది. కానీ సువార్త ప్రకటించటం పూర్తిగా సంఘం మానుకుంది. సువార్త తప్ప సంఘం అన్ని పనులు చేస్తుంది కదా. సంఘంగా అదే పని చేయాలి, వ్యక్తిగతంగా కూడా. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించారు. ఇప్పుడు దేవుని రాజ్యం కోసం పనిచేయకుండా ఏ రాజ్యం కోసం పనిచేయాక? నువ్వు ఏ రాజ్యానికి ప్రతినిధి? నువ్వు దేవుని రాజ్యానికి ప్రతినిధివా, లేకుంటే భౌతికమైన రాజ్యానికి ప్రతినిధివా? ఆపాలని చేశారు అధికారులు. పేతురు, యోహాను ఏం చేశారు? సహోదరులారా, మానవ చట్టం ఒక పక్క, దైవిక చట్టం ఒక పక్క. దేవుని విషయం దగ్గరికి వచ్చేస్తే మాత్రము ఎవరి చట్టానికి లోబడాలి? మానవ చట్టం ఒక పక్క, దేవుని చట్టం ఒక పక్క. దైవికమైన విషయం దగ్గరకు వస్తే మాత్రం
ఎవరి చట్టానికి? దేవుని చట్టానికే లోబడాలి. దేవుని దగ్గరకు రానంత వరకు మనుష్య చట్టానికి మనం ఖచ్చితంగా లోబడాలి. మనుషులు నియమించు ప్రతి కట్టడకు లోబడండి. దేవుని దగ్గరకు వచ్చేసాడుకో ఖచ్చితంగా దేవుని యొక్క చట్టానికే మనం లోబడాలి. పేతురు యోహాను అదే చేశారు కదా. పేతురు యోహాను, మీ మాట వినట న్యాయమా, దేవుని మాట వినాలా? మిమ్మల్ని విసిగించను, మీకు తెలిసిన విషయాలే 2 వచనాలు చదివి ముగించేస్తాం. అపోస్తలుల కార్యములు 4 చూడొచ్చు సార్. అపోస్తలుల కార్యములు 4:19. అప్పుడు వారిని పిలిపించి, అంటే సువార్త ప్రకటించకూడదు అని చెప్పారు. ఏం చేయాలి అప్పుడు మరి? సువార్త ప్రకటించకూడదు అంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి ఒకసారి. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు జవాబు చూడు, 19 వచ్చు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము ప్రకటించకుండా ఉండలేము. 5:29 ఇక్కడ చాలా మంచి మాట ఉంది. అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు, దేవునికే మేము లోబడాలి, మనుషులకు కాదు. కానీ ఇదే పేతురు తన పత్రికలో ఎవరు తెలుసా? జరజు. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? పేతురు మాట్లాడాడు. ఇదే పేతురు తన పత్రికలో ఏం మాట్లాడాడంటే, మనుషులు నియమించు ప్రతి కట్టడకును లోబడినండి అన్నాడు. ఇప్పుడు కానీ ఇక్కడేమంటున్నాడు? మేము మనుషులకు కాదు, ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి, దేవునికే భయపడాలి. అంటే దేవుని దగ్గరకు వస్తే మాత్రం, దైవికమైన విషయం అయితే మాత్రం మనం ఖచ్చితంగా దేవునికి లోబడాలి. ఒకవేళ దైవికమైన విషయానికి ఏ ఆటంకం లేనంత వరకు వాళ్ళ కట్టలకు మనం ఏం చేయాలమా? లోబడాలి. వాళ్ళ అధికారులకు మనం లోబడాలి. వాళ్ళ కట్టలకు మనం లోబడాలి. క్రీస్తు కానీ, గ్రంథం కానీ, క్రైస్తవం కానీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా యాంటీ కాదు, వ్యతిరేకం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రైస్తవులు ఏం చేయరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ ఏం చేయరు క్రైస్తవులు. ఎందుకంటే లోబడమని చెప్తుంది గ్రంథం. క్రీస్తేశ్వరులనే బోధించాడు, అపోస్తులు అదే బోధించారు, గ్రంథం కూడా అదే తెలియజేస్తుంది. మరి మాతో పాటు మీరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా, మాతో పాటు తిరగచ్చు కదా. మేము అక్కడికి రాము. ఎందుకంటే అది మా ప్రవర్తనకి, మా స్థితికి తగిన వ్యవస్థ కాదు. అంటే దానికి దూరంగా ఉండాలి. కాబట్టి మనం చేయాల్సింది యాజకత్వం. సహోదరులు, మనం చేయాల్సింది యాజకత్వం. మనం చేయాల్సింది రాజకీయం కాదు. నువ్వు రాజు, అసలు ముందు రాజువేనా? రాజులైనా నువ్వు ఏలుబడి చేయాల్సింది ఒకటి ఉంది. అది చేయకుండా నేను అక్కడికి వెళ్ళి ఏలుబడి చేస్తానంటే నువ్వు రాజు. రాజు అంటే ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. యాజకుడు ఏం చేయాలి? మందిరంలో పని చేయాలి. ఇది చేయాలి ముందు. మనం నేను అక్కడికి వెళ్ళి ఏలుబడి చేస్తానంటే నీకేం పని అక్కడ? ఇంకొన్ని విషయాలని మనం కూలంకషంగా ఆలోచించేద్దాం. విసుక్కోకుండా శ్రద్ధగా వేడుకుంటాను. ముగిస్తున్న మూడిగా చూడండి. క్రైస్తవులు చేయవలసింది రాజకీయమా, రాజకీయ సంగతి ఆలోచించాలి. రాజకీయ వ్యవస్థ అనేది వాస్తవానికి నీతి ఉంటుందంటే అందులో నీతి, న్యాయము ఏమాత్రం ఏంటి? మనుషులను సంతోషపెట్టడం, నిర్దోషుల్ని దోషులుగా ఎంచడం, మనుషుల్ని మెప్పించడం, వాళ్ళ పదవులు కాపాడుకోవటం, వాళ్ళ స్వప్రయోజనం, వాళ్ళ స్వక్షేమం, స్వార్థాలు, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, అన్ని వ్యవస్థలన్నిటికంటే అదొక మురికి వ్యవస్థని మనమంటాం కాదు, ఎంతోమంది నిపుణులు ఆ మాట అంటారు. అదంటే గిట్టనలు కొంతమంది ఉంటారు, నేను రానా అందులోకి, నన్ను లాగమాక దయచేసి అంటారు. ఎవరు? క్రైస్తవులు అనేది లోకంలో ఉన్నోళ్ళే, అది ఎరిగిన వాళ్ళు కొంత నన్ను లాగమాక దయచేసి అందులోకి. ఎందుకు? ఆ వ్యవస్థ అనేది అలాంటి. మన మధ్యన ఒక ఆయన బాగా సేవ చేశాడు, అధికారంలోకి వచ్చాడు. నేను డైరెక్ట్గా మాట్లాడడం చెబుతాను. ఇప్పుడు దాకా సేవ చేశాడా? ఇప్పుడు అధికారం వచ్చిందిగా, ఈ సేవ ఉండదు.
అంటే అధికారం రావడానికేమో సేవ, అధికారంలోకి వచ్చినట్టు ఇంక సేవ ఉండదు, ఇంకా ఇంక సేవ ఉండదు, ఇంకా అర్థమైపోయింది. ఎందుకంటే చూస్తున్నాం కదా, అంటే బహుశా అనుకున్నట్లు జరుగుతుందేమో తెలియదు మనకి. భౌతిక రాజకీయాలకు క్రీస్తు వారు దూరంగా రాజుగా చేద్దాం అనుకుంటే ప్రభు అనేసడానికి అంగీకరించారు. ఎందుకంటే ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది. ఎందుకు వచ్చేసారు కానీ ఈ లోకానికి దేవునికి రాజ్య సువార్తని ప్రకటించడానికి. మరి అపోస్తులు ఏమన్నా దాంట్లో తలదొచ్చారా? తలదొచ్చలే వాళ్ళు దానికి దూరంగా ఉన్నారు. వాళ్ళకి అప్పగించబడిన పని ఏంటి? సువార్త ప్రకటించింది. మరి సంఘానికి అప్పగించబడిన పని ఏంటి? మరి ఈ పని చేయకుండా ఏం పని చేద్దాం మరి మనం? ఆలోచించండి. శ్రద్ధ మీ అందరికీ ప్రమాణాలు.